బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రెజెంట్ చిక్కడపల్లి లైబ్రరీలో సో ఎల్లుండి నిరుద్యోగులు నిరుద్యోగ కవాతుకు పిలుపునిచ్చారు. సో కవాత్ అన్న విన్న తర్వాత అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంటుంది. ఆ టైంలో జరిగిన కవాతు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగబోతుంది. మరి దీనిపైన పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనే విషయం మనం మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా నిరుద్యోగుల నిరసన తెలిపే రైట్ వాళ్ళకుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మోసపోయారు కాబట్టి. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడదాం. లైబ్రరీకి వచ్చా అసలు ఏంటి ఆ కవాతు పిలుపునియడం ఏంటి, అసలు డిమాండ్స్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఏంది తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఒకసారి కవాత్ అనే పేరు వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఆంధ్రోలు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. మనకు నీళ్లు నిధులు నియామకాల్లో ఉన్నటువంటి అన్యాయం చేసిండ్రు. దాదాపు 60 సంవత్సరాల అన్యాయం గురైనము. దానికి వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు కూడా మా కోసం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, తప్పకుండా మీకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు. మోసం అనడం నయవంచన చేసిండ్రు. మాకు నయవంచనకు గురి చేసిండ్రు. ఎట్లా అంటే మీకు తప్పకుండా వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. ఆ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆ రకమైన నయవంచన చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళొక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా, దాదాపు దేశ చరిత్రలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా పోయిన జాబ్ క్యాలెండర్ ఓన్లీ తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే ఉంటుంది. ఆ చరిత్రలో ఆ గౌరవం కూడా మనకే దక్కింది. ఆ తర్వాత అనేక 1, 2 అనేది కాదు, మాకు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు 1:100 తీసుకుంటాము మీకు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. సాక్షాత్ బట్టి గారే చెప్పారు. కానీ అక్కడ కూడా మాకు మోసం జరిగింది. అంటే అనునిత్యం నయవంచనకు గురవుతూ ఉన్నాం. దానికి నిరసనగానే అనేక రాస్తారోకలు చేసినాం. అయ్యా మా కడుపులో బాధ ఇట్లా ఉందని రాస్తారోకలు చేసినాము. ఎక్కడ కూడా అంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా మమ్మల్ని నిర్బంధం గురి చేస్తూ ఉన్నారు. ఎందుకు మేము ఎక్కడ రాస్తారోకలు చేస్తే నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నాం. అందుకే విత్ పర్మిషన్ తోటి డీసీపీ గారికి లెటర్ ఇచ్చిన ఈ నెల 7వ తారీఖు రోజు విత్ పర్మిషన్ తోటి మాకు కావాలి, మేము నిరుద్యోగ కవాతు చేస్తామని చెప్పినాం. కానీ ఇప్పటివరకు కూడా పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వచ్చినా రాకపోయినా కూడా హైకోర్టులో వేసి తప్పకుండా మేము పర్మిషన్ తెచ్చుకుంటాము, ఈ కవాతును నిర్వహిస్తాం. ఈ కవాతు కూడా శాంతియుతమైన కవాతు, ఎవరి మీద యుద్ధం కాదు. మా నిరసన, మా కడుపు మంట. ఎందుకు కడుపు మంట అంటే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు చెప్తారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు చెప్తారు. వీళ్ళకు భగవద్గీతగా భావించే వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి. వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే నోటిఫికేషన్లు రావడం, ఎగ్జామ్స్ రావడం, కొన్ని ఫలితాలు రావడం కూడా అయిపోయింది. అటువంటి ఉద్యోగుల్ని మేము ఇచ్చినామని చెప్తూ, వీళ్ళ గవర్నమెంట్ రాకుండా ముందు చేసినటువంటి ఉద్యోగులను మేము ఇచ్చినామని చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. మా త్యాగాల పునాదులపై వచ్చిన వీళ్ళు ఈరోజు అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం నడుపుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అందుకే కానీ ఇవన్నిటి చూసినాం, ఈ 2 సంవత్సరాల్లో చూసినాం. వీళ్ళు వేయరు ఇంకా నోటిఫికేషన్లు అని చెప్పేసి చివరిగా కవాతుకు పిలిపించినాం. మేము ఈ యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, దయచేసి ఈ కవాతుకు అందరూ కూడా రాండి, అటెండ్ కండి. 11 గంటలకు 21 రోజు జనవరి 21 11 గంటలకు మీరందరూ కూడా రండి. శాంతియుతంగా ఇక్కడ నుండి అంబేద్కర్ విగ్రహానికి దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ విగ్రహానికి శాంతియుతంగా వెళ్ళి మా నిరసన ఇచ్చి, ఈరోజు సమానత్వం లేదు. ఎందుకు అంబేద్కర్కి విగ్రహం అంటే విగ్రహానికి వినతిపత్రం. ఈరోజు తెలంగాణలో సమానత్వం లేదు. 29 జీవోని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట రూల్ ఆఫ్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట శాపంగా మార్చిండ్రు. ఈరోజు అత్యున్నతమైన ఉద్యోగాలైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలని ఎస్సీ ఎస్టీ బీసీలని దూరం చేసిండ్రు. అందుకోసంగానే వినతి పత్రం ఇస్తున్నాం. మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా సమానత్వంతో పాటు మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కిండ్రు. భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు. భారత రాజకీయ వ్యవస్థను తుంగలో దొక్కింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇంకా మాకు మీరే దిక్కు అని చెప్పేసి అంబేద్కర్కు వినతి పత్రం ఇస్తాం, ఇచ్చి శాంతియుతంగా చేస్తాం. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నామంటే ప్రజాప్రభుత్వంలో మీరు నిరసన తెలుపుకోవచ్చు, ర్యాలీలు చేసుకోవచ్చు అని చెప్పేసి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కాబట్టి ఆ ర్యాలీకి మాకు అనుమతి ఇవ్వండి. మాకు అనుమతి ఇచ్చి మా నిరసన తెలిపే హక్కు కూడా మీరు భంగం కలిగించవద్దని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీధర్ బాబు ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భం, ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా మళ్ళీ ఇవ్వాలంటే కుదరదని. సో మళ్ళీ మీ నిరసన ఎవరిపైన? శ్రీధర్ బాబు చెప్పింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇట్లా వాళ్ళ సొంతంగా ఇట్లా ఇంతవరకు ఇవ్వలేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఓన్లీ ఎగ్జామ్ పెట్టి అవి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చారు. అవి ఎన్ని ఇచ్చారు? ఓన్లీ 30,000-40,000 ఇచ్చారు. అందులో 70,000 అని 60,000 అని ఒకరు చెప్తారు. అంటే ఒక మంత్రి ఒక లేఖ చెప్తున్నారు, సీఎంకి ఇట్లా తప్పే చెప్తున్నాడు. ఈ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇట్లా వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వలేదు. సో ఏమన్నారు, గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 1 ఇయర్లో 2 లక్షలు అన్నారు. 2 లక్షలు కాదు, 1000 ఉద్యోగాలు ఇట్లా వాళ్ళ ఈ గవర్నమెంట్లో ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు మోసం మాటలు చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నందుకు ఆ గత గవర్నమెంట్ ఇచ్చిన మోసం కాబట్టి ఈ గవర్నమెంట్ గెలిపించుకున్న అదే మళ్ళీ క్యాలెండర్ అన్నావు.
క్యాలెండర్ ఎక్కడ పోయింది? క్యాలెండర్ ఏదో షెడ్యూల్ విడుదల చేసారు. మళ్ళీ ఇంతవరకు క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులు అనుకుంటే గత గవర్నమెంట్ ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా వాళ్ళు పదవి దించేసినామో ఆ పవర్ ఏందో నీకు తెలుసా? ఆల్రెడీ నిరుద్యోగుల పవర్ నీకు తెలుసా? ఆల్రెడీ నిరుద్యోగుల పవర్ తెలిసి ఇట్లా మళ్ళీ నిరుద్యోగులని మోసం చేసి నిరుద్యోగులతోటి ఏదో వీళ్ళ నుంచి కాదు అని అనడం చాలా తప్పు. అది ఎందుకంటే గవర్నమెంట్ నిరుద్యోగులను తక్కువ అంచనా వేస్తుంది. ఆ రోజు నిరుద్యోగులతోటి ఎవరు బల్మూరి వెంకట కానీ, రియాజ్ సార్ కానీ, కోదండం సార్ కానీ ఆ రోజు నిరుద్యోగులను ఎమ్మడి పెట్టుకొని ఈ గత గవర్నమెంట్ మోసం చేసింది, నోటిఫికేషన్ లేవని వచ్చారు. ఆ రోజు ఈ రోజు ఎందుకు ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఆ రోజు నిరుద్యోగుల పక్షాన, ఈ రోజు నిరుద్యోగుల పక్షాన పదవులు వచ్చినాక పోయినవి అప్పుడే. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? నిరుద్యోగులమే కదా. ఆ రోజు ఎంబడి లేకపోతే, ఆ రోజు మిమ్మల్ని రానియకపోతే ఈరోజు గవర్నమెంట్ వచ్చేది కాదు కదా. నిరుద్యోగులు లేకపోతే కనీసం ప్రతిపక్షం ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటి గవర్నమెంట్ని ఈరోజు మేము గెలిపించుకుంటే ప్రజల పాలన అన్నారు, ప్రజల గవర్నమెంట్ అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఎక్కడ పోయింది ప్రజాపాలన? అంటే అంత అప్పుడన్నా ఇంతగానో ఒత్తిడి లేదు పోలీసులతో. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి చిన్న ప్రోగ్రామ్ చేసినా అంటే మేము చేసేది ఏమన్నా దొంగలమా? ఎందుకు చేస్తున్న నీవు ఇచ్చిన నోటిఫికేషన్ జాబ్లోకి వస్తే కదా మేము చేసేది. ఏదైనా జాబులు వేస్తే నేను ఎందుకు ధర్నాలు చేస్తాం, ఎందుకు మీటింగులు పెట్టుకుంటాం? నువ్వు టైం టు టైం జాబులు మేము ధర్నాలు కాదు కదా. మేము చదువుకున్న విద్యార్థులమే. మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము కొట్లాడుతాం. మా రైట్ ఉంది, మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది. మాకు ఏడైనా ధర్నాలు చేయొచ్చు, ఏడైనా కొట్లాడవచ్చు, గవర్నమెంట్ పైన మాట్లాడవచ్చు. అది మీరు అణచివేస్తుర్రు. కానీ ప్రజాపాలన అనుకున్నారు కదా, ప్రజాపాలన లెక్క చేయాలి, లేకపోతే నిరుద్యోగుల పవర్ ఏందో చూస్తారని నిర్మాణం చేస్తున్నాను. సో మీరు పిలుపునిచ్చిన కవాతు డేట్ ఎప్పుడు? ఎందుకంటే ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీలో చాలా మంది కనిపిస్తున్నారు, పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ. ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఈ జనవరి 21 నాడు నిరుద్యోగ కవాతు అని పెట్టుకున్నాం. ఆ కవాతుకు పర్మిషన్ ఇస్తేనో చేస్తాం. పర్మిషన్ ఇవ్వకుంటే పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలంటే మేము ఏంది ఉద్యోగ నోటిఫికేషన్ల కోసమే మేము చేసేది, మా స్వలాభాల కోసం కాదు, నిరుద్యోగుల పక్షాన చేస్తున్నాం. కాబట్టి మీరు ఆ రోజు ఇవ్వాలి. ఇచ్చినా ఇవ్వకుండా మేము ఆ రోజు అయితే కంపల్సరీ ర్యాలీ చేస్తాం. ఎప్పుడో ఉండేదానికి ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఎందుకు కనిపిస్తుంది? ఇవాళ ఏమైనా కార్యక్రమాలు పెడుతున్నారా? ఈరోజు అయితే ఎలాంటిది లేదు మేడం. ఈరోజు ఎలాంటి ప్రోగ్రామే లేదు. అయినా కవాతు కోసం ముందస్తుగా పోలీసులను ఇంతమంది పెట్టడం అనేది ఇది ప్రజాపాలన వల్ల మళ్ళీ ఏ పాలన అనేది వాళ్ళకే అర్థం కావాలి. గవర్నమెంట్ విద్యార్థులతోటి ప్రజలతో తెచ్చుకున్న గవర్నమెంట్ మళ్ళీ పోలీసులను తీసుకొచ్చి బందోబస్తు పెడితే విద్యార్థులు చదువుకునే ఏరియా ఇది. ఎంతోమంది చదువుకుంటారు, ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలకు, రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలకు చదువుకునే ప్లేస్కి వచ్చి పోలీసుల వల్ల చాలామంది డిస్టర్బెన్స్ గిట్లా అవుతారు. మేము చేసిన రోజు రండి, ఈరోజు చేస్తున్నట్టు ఈరోజు రండి. కానీ చేయకముందు 2 రోజులు వస్తే చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు డిస్టర్బెన్స్ అయినట్లు ఇండైరెక్ట్గా. కాబట్టి పోలీసులకు ఇట్లా దయచేసి మేము చేసేది ఏదో తప్పు కాదు, మా రైట్ ఉంది, మాకు హక్కు ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. నోటిఫికేషన్ ఇప్పియండి, మీరే గవర్నమెంట్తో మాట్లాడి నోటిఫికేషన్ ఇప్పియండి. మేము ఇక్కడ కనిపిస్తే అడుగు, బుక్లో పట్టుకోకపోతే అడగండి. ఎన్ని సంవత్సరాలు ఏమిటి చదవబట్టి? దాదాపు 5-6 ఏళ్ళు చదవబట్టి. మాకు అరే ఇప్పుడు ఏమంటారు అంటే మీకే రాలే ఉద్యోగాలు వేరే వాళ్ళకి వచ్చినాయి అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. నేను 33 లక్షల నిరుద్యోగులు 30 లక్షల ఉద్యోగాలు ఏం అంటలేను. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నీ ఇవ్వండి, వచ్చిన వాళ్ళకి వస్తుంది. అందరు రావాలని రూల్ లేదు. మీకు ఎన్నైతే వేకెన్సీ ఉన్నా అన్నీ ఇవ్వండి, మాకు శాతం అయితే రాసుకుంటాం, లేకపోతే లేదు. వచ్చిన వాళ్ళకి అయితే వస్తాయి కదా, అందరికీ ఏమని అంటలేము అని ఒక ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు ఒక రైతు ఒక వ్యవసాయం చేసినప్పుడు 10 రూపాయలు వస్తాయనే వ్యవసాయం చేస్తాడు, ఓట్లు వేస్తాడు. కానీ ఓసారి నష్టపోతుంది, ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. అతైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా మా ప్రయత్నం మేము చేస్తాం, మాకు వస్తారని తర్వాత విషయం. మిగతా విద్యార్థులకైనా వస్తాయి కదా, చదివేటోళ్ళ కోసం మేము చదువుకున్న విద్యార్థులమే. మేము ఎవరైనా దొంగలం కాదు, పొలిటికల్ లీడర్లం కాదు, ఒక సంఘాలు కాదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే మంచిది. ఒక పక్క నోటిఫికేషన్స్ వేయమని మీరు అడుగుతున్నారు, ఇంకోవైపు చేస్తే ఆల్రెడీ నోటిఫికేషన్స్ కాదు, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన నియామక పత్రాలు కూడా అందించామని ప్రభుత్వం అంటుంది. ఏంది వాస్తవానికి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నీ ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే నియామక పత్రాలు ఇస్తుండో అవన్నీ కూడా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. గత గవర్నమెంట్లో కూడా లాస్ట్కు అంటే ఎలక్షన్ మూమెంట్లో మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేసినాయి. అప్పుడు ఇప్పుడు ఏమంటారు వీళ్ళంటే లైబ్రరీలని రాజకీయాలకు అడ్డగా మార్చుకున్నారని అంటారు. మేము చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టుకోపోవాలని చెప్పి లైబ్రరీలో ఉన్నటువంటి మేము లైబ్రరీకి పరిమితమైనటువంటి మేము
రాహుల్ గాంధీ గారిని తోలుకొని వచ్చిన ఢిల్లీ నుంచి లైబ్రరీ దగ్గరకు తోలుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారిని తోలుకొచ్చి రాజకీయాలకు అడ్డగా మార్చారు, కాంగ్రెస్ మార్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. 2 ఏళ్ళు అయింది, మరి గత గవర్నమెంట్ వేచి చూడంగా ఎలక్షన్ ముందు ఇచ్చారు. ఆ మూమెంట్లో మేము చదువుకోవాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో బల్మూరు వెంకట్ కానీ, రియాజ్ కానీ, కోదండరాం కానీ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇచ్చింది డిఎస్ఎల్ 5,000 పోస్టులు. మేము అధికారంలోకి వస్తే 25,000 పోస్టులతోటి మెగా డిఎస్ ఇస్తాం, వాళ్ళు 46 జీవో తీసుకొచ్చారు, మేము రద్దు చేపిస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పారు. మేము నమ్మినాం. సరే, ఈ కొన్ని నోటిఫికేషన్లు వేసిన అది కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేసి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది కాదు, మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పి మేము బుక్కులన్నీ పగబెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎక్కువ రోడ్ల మీద ధర్నా చేస్తున్నారంట. అంతెందుకు ప్రైవేట్ థియేటర్ ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలో పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల వల్లనే వచ్చినానన్నాడు. మరి నిరుద్యోగుల వలన వస్తే మా సమస్యలు ఎందుకు వినట్లేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? 70 సార్లు ఢిల్లీకి పోయినటువంటి వ్యక్తివి మా నిరుద్యోగులని ఒక్క నిమిషం ఎంత సెక్రటేరియట్ నుంచి వీడి వరకు 2 కిలోమీటర్లు ఉంటుంది, 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు కలవలేకపోతున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. కాబట్టి వీళ్ళు మొన్న కూడా ఆయన మహబూబ్ నగర్ సభలో కూడా చెప్పిండు, త్వరలో నోటిఫికేషన్ అని చెప్పిండు. 2 ఏళ్ళు అయింది, ఇంకా త్వరలో కానీ ఉన్నాం. వాళ్ళు వేసినటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో, ఖాళీలపై శాంతకుమార్ తోటి కమిటీ వేసారో, ఖాళీలపై కమిటీ ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు, త్వరలో నోటిఫికేషన్ అంటారు. ఎట్లా నమ్మాలి అది? ఇంకా వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఎలక్షన్ మూమెంట్లోనే నోటిఫికేషన్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి, కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి 23 తారీఖు వాపా తీసుకున్న చరిత్ర వీళ్ళది. కాబట్టి వీళ్ళు త్వరలో అనే మాట మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. మీరందరూ మాత్రం స్టడీ హాళ్ళు, లైబ్రరీలు పక్కకు పెట్టి రోడ్ల మీకు ఎక్కితే మన నోటిఫికేషన్లు వస్తాయి. లేకపోతే అంటే 10 మంది 20 మంది రోడ్ల మీద కొట్లాడుతుంటే వాళ్ళు కోవట్లను వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి ముద్ర వేస్తున్నారు. ఆల్రెడీ ఇళ్లలో కూడా ఇన్వెస్టిగేషన్కి పంపిస్తున్నారు వీళ్ళు. అవును, మా ఊళ్ళోకి, మాది పెద్దవారు విలేజ్, గండిడి మండలం, మా విలేజ్ పోలీసు వాళ్ళు పోయారంట. వాళ్ళు అన్నారంటే, అబ్బాయి ఏం చేస్తారు, హైదరాబాద్లో వచ్చి అట్లా వేసి మన పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేసిండు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి కరడు కట్టినటువంటి టీఆర్ఎస్ వాళ్ళ కాళ్ళు కూడా ముఖ్య ప్రయత్నం చేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పారంట. సో ఆయన మా ఊరు సర్పంచ్ చెప్తుండు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం. వీళ్ళు ఎక్కడ నిరుద్యోగులు అనేటోళ్ళు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఒక 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. గతం లోపల ప్రవళిక చనిపోతే మొత్తం అధికారంలోకి వచ్చినంత వరకు అదే హైలైట్ చేసుకొని ఇది చేసిన వాళ్ళు. మరి 8 మంది నిరుద్యోగులు చనిపోయారు, ఎక్కడ పెడతారు ముఖం కాంగ్రెస్ వాళ్ళు? ఈరోజు వాళ్ళ సమాధానం చెప్పాలి. ఈరోజు నోటిఫికేషన్ల కోసం ఒక్క నోటిఫికేషన్ వచ్చినా మేము 2 రోడ్ల మీద కనవడం, మా జీవితాలు నాగం అయిపోతున్నాయి, మాకు సానం నశించిపోయింది. ఊరికి కూర్చొని వీళ్ళు త్వరలో కనీసం ఒక పలానా టైంకి వేస్తామని ఒక కరెక్ట్ హామీ ఇస్తున్నట్టే మేము రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఉండదు. వీళ్ళు త్వరలో అని చెప్పి ఏదో ఎలక్షన్ మీద త్వరలో అని చెప్పి ఒక మాట వదిలేసి జనాలను అంతా నిరుద్యోగులు అంతా డైవర్ట్ చేసే పరిస్థితి. గతం లోపల జీపో చూసారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీపో వస్తుందని చెప్పి ప్రతి స్టేట్మెంట్ ఇచ్చిండు. తర్వాత ఏమైంది? తర్వాత ఏం లేదు, ఆల్రెడీ పాత వాళ్ళకే ఇచ్చేసినామని చెప్పి తర్వాత ఇప్పేసారు. సో ఇట్లా వీళ్ళు త్వరలో అనే మాట నమ్మితినట్టే నిరుద్యోగులు మనమందరం కూడా మళ్ళీ మోసపోయే అవకాశం ఉంది. 21వ తారీఖున మేము నిర్వహించిన నిరుద్యోగ కవాతుకు ప్రతి నిరుద్యోగి కూడా కథలు రావాలి. ఇప్పుడు మాకు సమస్యలు ఎవరు వింటలేరు, వినకపోగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరు కూడా సమస్యలు వింటలేరు, వినతి పత్రం కూడా తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మా సమస్య వినాలని చెప్పి మేము వినతి పత్రాలను ఇద్దాం, చిన్న నిరసన ఇద్దాం అంటే పోలీసు వాళ్ళు మాకు వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులు వర్సెస్ పోలీసులు అయింది. పోలీసులు మాకు ఎందుకు మా స్థాయి నుంచే కదా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళింది. మేము ఏమంటున్నాం, ప్రభుత్వం మా గురించి పట్టించుకోవట్లేదు. 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇప్పుడు ఆర్థికంగా కానీ మానసికంగా నిరుద్యోగులు కుమిలిపోతున్నారు. కాబట్టి కనీసం ఈ పోలీసు వాళ్ళన్నా మరి నిరుద్యోగుల సమస్య ఉంది, ఇట్లా వాళ్ళని కలవండి అన్న వాళ్ళకి చెప్పింటే బాగుండే. ఇప్పుడు మేము లైబ్రరీలకు అసలు బయట కూడా వెళ్ళట్లేదు, పోలీసు వాళ్ళందరూ వచ్చి కానీ నిలబడ్డారు. ఏంది పరిస్థితి? గతం లోపల కూడా ఇంతమంది పోలీసులు ఇంత నిర్బంధాలు మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు లైబ్రరీల చుట్టూ యూనివర్సిటీ సర్క్యులర్ విధించారు ధర్నాలు చేయొద్దని. వాళ్ళే డైలీ వారానికి 7 రోజులు అంటే 7 రోజులు లైబ్రరీల చుట్టూ తిరిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళే సర్క్యులర్ విధించారు ధర్నాలు చేయొద్దు అని చెప్పి. ఏం చేయాలి అసలు? ఎవరు చెప్పుకోలే బాధలు? అయితే మీరేమో ఒక పక్క నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకోవైపు ఏమో శ్రీధర్ బాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అయిపోయినాయండి. ఇంకోవైపు వయో పరిమితి పెంచేటట్టు కసరత్తులు ప్రారంభించింది ప్రభుత్వం. ఏంటి ఈ మధ్యలో అసలు నోటిఫికేషన్స్ వస్తాయా? మీరు ఇంత ధర్నా చేస్తున్నారు, ర్యాలీస్ చేస్తున్నారు, మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీధర్ బాబు అట్లా అనడం నిజంగా చాలామంది నిరుద్యోగులు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేనిఫెస్టో రాసినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు. వేరే వాళ్ళు అయితేనేమో ఓకే, కానీ ఈయన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని పెట్టిన వ్యక్తి ఈయన, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి పెట్టిన వ్యక్తి ఈయన. అసెంబ్లీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి, అందరికి జాబ్లు కల్పించలేము కదా అన్నాడు. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయమని మేము అడిగితే అందరికీ ఉద్యోగాలు అందరికీ ఎవరు అడిగిన ఉద్యోగాలు? శ్రీధర్ బాబు గారు నిజంగా అది మరి ఆయన ఆత్మ
సాక్షికే వదిలేయాలి. ఎందుకంటే ఆయన నమ్మినాం మేము. శ్రీధర్ బాబు గారు ఒకరు జెన్యున్ పరంగా చదువుకున్న వ్యక్తి, ఖచ్చితంగా మా మేనిఫెస్టో కూడా ఆయన రాసింది కాబట్టి మేము నమ్మినాం. ఆయన కూడా అట్లా మాట్లాడడం నిజంగా బాధాకరం.